ఖైరతాబాద్ దగ్గర నుంచి కూడా చాలా శోభయాత్ర ఘనంగా కొనసాగుతూ ఉంది. చార్మినార్ గుండా కూడా ఈ శోభయాత్ర కొనసాగుతున్న పరిస్థితి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ అమర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా ట్రాక్ చేస్తున్నారు, ఎలా జరుగుతుందన్న విషయాలపైన పూర్తి సమాచారాన్ని అమర్ అందిస్తారు. అమర్. అనుశ్రీ, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80% 90% కూడా పూర్తయింది. హైదరాబాద్లో ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. ఇంకో మరోవైపు బాలాపూర్ గణనాథుని కూడా పోలీసులు ఇప్పటికే ట్యాంక్ బండ్ వైపు తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా క్షుణ్ణంగా అడుగడుగున పోలీసులు సీసీ కెమెరాలతో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద డీజీ స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏ విధంగా మానిటరింగ్ కొనసాగుతుందండి? హైదరాబాద్ అండ్ ఇతర 2 కమిషనరేట్లు కలిపి 10,000 కెమెరాలు ఇక్కడ కనెక్ట్ అయినాయి. అదేవిధంగా ఊరేగింపు జరిగేటువంటి ప్రధాన ఊరేగింపు మార్గంలో కూడా ఉన్నటువంటి కెమెరాలన్నీ మ్యాపింగ్ చేయడం జరిగింది. పర్మనెంట్ కెమెరాలతో పాటు టెంపరీ కెమెరాలు ఒక 500 కెమెరాలు కూడా ఈరోజు ఈ ప్రత్యేకంగా కెమెరాలు ఇన్స్టాల్ చేయించడం జరిగింది. కమిషనర్ గారు ఈ కెమెరాలన్నీ కూడా ఇక్కడికి కనెక్ట్ కావడం జరిగింది. ఈ కెమెరాలే కాకుండా సీసీ కెమెరాలే కాకుండా డ్రోన్ కెమెరాస్ కూడా పర్యవేక్షణ జరుగుతున్నది. డ్రోన్ స్టేషన్స్ కొన్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అంటే టోటల్ 13 డ్రోన్ స్టేషన్స్ ఉన్నాయి. ఊరేగింపు జరిగేటువంటి మార్గాన్ని మొత్తం కూడా కవర్ చేయడానికి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతున్నది. ఇది కాకుండా కెమెరా మౌంటెడ్ వెహికల్స్ కూడా అవి కూడా వాటితో కూడా ఆపరేట్ చేస్తున్నాం. ఈ సీసీ కెమెరా సర్వేలెన్స్, డ్రోన్ కెమెరా సర్వేలెన్స్, కెమెరా మౌంటెడ్ వెహికల్ సర్వేలెన్స్తో పాటు 100, 112, డయల్ 100, డయల్ 112 అండ్ సోషల్ మీడియా మీద కూడా మానిటరింగ్ చేస్తూ ఈరోజు ఈ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మేము ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు ఎంఏఓసి అంటే మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సీనియర్ ఆఫీసర్లు ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఊరేగింపు సందర్భంగా ఎక్కడైనా ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూ వస్తే, వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కనుక వస్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కన్సర్న్ కంట్రోల్ మాట్లాడి ఆ సమస్యను, ఆ ఇష్యూను రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యేంత వరకు ఈ పర్యవేక్షణ, ఈ కోఆర్డినేషన్ కంటిన్యూ అవుతుంది. సార్, హైదరాబాద్ ఒకటే కాదు, జిల్లాలో ఎలా ఉంది సార్ పరిస్థితి? జిల్లాలో సంబంధించినటువంటి కెమెరాలు అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి కెమెరాలు కనెక్ట్ చేసినాము. ప్రతిరోజు మానిటరింగ్ చేయడం జరుగుతున్నది. ఏ రోజు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి పోతున్నాయి, ఆ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందా లేదా, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాకు నోటీస్కి వస్తుంది. మేము తర్వాత వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కానీ, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కానీ, ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా హైరైజ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వాటి పాత్ర ఎలా ఉంది సార్? మీరు చూస్తున్నారా, హైరైజ్ కెమెరాకు సంబంధించిన హైరైజ్ బిల్డింగ్లో మీద పెట్టినటువంటి కెమెరాలు 360 degrees కవర్ చేస్తాయి. దాని వ్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. దానివల్ల ఎక్కడైనా ఏదైనా ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో ఆటంకం ఏర్పడ్డా, లేకపోతే ఎక్కడైనా స్లో డౌన్ అయినా, ఏదైనా వెహికల్ మూవ్మెంట్లో ఇబ్బంది అయినా, ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి కనబడతాయి. కాబట్టి వెంటనే దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇక్కడ నుంచి అవకాశం ఉన్నది. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ ICCC మొత్తం మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం 10,000 సీసీ కెమెరాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి విజువలైజేషన్ ఆధారంగా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం జరిగినా, వెహికల్ బ్రేక్ డౌన్ జరిగినా, వెహికల్ సంబంధించి డీజిల్ అయిపోయినా, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మరోవైపు ముఖ్యంగా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో, నిమజ్జనాల ప్రక్రియ సజావుగా జరిగేలా మొత్తం 16 శాఖలకు పైగా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ కూడా
నిమజ్జనాల ప్రక్రియను ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో 1,16,000 వినాయకులు సంబంధించి వాటన్నీ కూడా నిమజ్జనం సంబంధించి మొత్తం 79,000 కూడా అయిపోయాయని అధికారికంగా డీజీపీ కూడా ప్రకటించారు. ఇంకా 36,000 నిమజ్జనాలు ప్రక్రియ కంప్లీట్ కావాల్సి ఉందనేది ప్రస్తుతం డీజీపీ అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.